అనుదినము దేవుని వాక్యము చదవడం, ధ్యానించడం, వినడం ఆశీర్వాదకరము. అతి ఆశీర్వాద కృప, జీవజల సమృద్ధి గల జీవజల ఆహారంగా ఈరోజు మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అందరి మధ్య దేవుని కృతజ్ఞత స్థుతి స్తోత్రం వేస్తున్నాము చెల్లిస్తున్నాము. ఆమేన్. కీర్తనల గ్రంథం 60వ అధ్యాయం చదువుతున్నాము. దేవా, మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు. నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగు చేయము. నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు. అది వణుకుచున్నది, అది పడిపోయిన చోటులు బాగు చేయు. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి, తూలునట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి. సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీ యందు భయభక్తులు గలవారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించెదను, షేకేమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను పిలిపించెదను. గీలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము. యూదా నా రాజదండము, మోయాబు నేను కాళ్ళు కడుగుకొని పల్లెను. ఏదము మీద నా చెప్పు విసిరివేయుదును, ఫిలిష్తియా నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును. కోటగల పట్టణంలోనికి నన్నెవడు తోడుకొని పోవును? ఏదేములోనికి నన్నెవడు నడిపించును? దేవా, నీవు మమ్మ విడనాడి ఉన్నావు గదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు గదా. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. ఆమేన్. కీర్తనల గ్రంథం 61వ అధ్యాయం. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణం తల్లడిల్లగా దిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగయుగములు నేను నీ గుడారములు నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. దేవా, నీవు నా బ్రతుకుబడులను అంగీకరించినావు. నీ నామము నందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజు నాకు దీర్ఘాయువు కలుగజేయుదుగాక. ఆమేన్. అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరం నివసించునుగాక. ఆమె అతన్ని కాపాడుటకై కృపా సత్యములను నియమించును. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను. ఆమె కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు? పొరుగుచున్న గోడను పడబో కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయిటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగంలో దూషించుదురు. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గం. నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకించుడి. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు, గనులైన వారు మాయాస్వరూపులు. రాసుల వారందరూ తేలిపోవుదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలత్కారమందు నమ్మిక ఎంచకుడి, దోచుకునుట చేత గర్వపడకుడి. ధనము హెచ్చినను దాని లక్ష్యపెట్టకుడి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. ప్రభువా, మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు కాగా కృప చూపుటయు నీది. ఆమేన్. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును. నీ బలమును, నీ ప్రభావమును చూడవలెనని నీ పరిశుద్ధాలయమందు నీవెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరం కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలం అంతయు నేను ఇలాగా నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయకుడవై ఉంటివి. నీ రెక్కల చాటున శరణు జొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది.
నా ప్రాణమును నశింపజేయవలెనని వారు దాన్ని వెతుకుచున్నారు. వారు భూమి క్రింది చోట్లకు దిగిపోదురు, బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు, నక్కల పాలగుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణం చేయ ప్రతివాడును అతిశయుడును. అబద్ధములాడు వారి నోరు మూయబడును. ఆమేన్. కీర్తనల గ్రంథం 64వ అధ్యాయము. దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము. శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. కీడు చేయు వారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయు వారి అల్లరి నుండి నన్ను దాచుము. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. యథార్థవంతులను కొట్టవలెనని చాటైన స్థలములో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. వారు దురాలోచన దృఢపరుచుకుందురు, చాటుగా ఉరులనొడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు. వారు దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నింతురు, వెదికి ఉపాయము సిద్ధపరచుకుందరు. ప్రతివాని హృదయాంతరంగము అగాధము. దేవుడు బాణముతో వారిని కొట్టును, వారు ఆకస్మికముగా గాయపరచబడుదురు. వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణము. వారిని చూచి వారందరూ తల ఊచుదురు. మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు. ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు జొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయింతురు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నత మహాగణుల సర్వాధికారి సకలాశీర్వాదం కారణభూతుడు నీ నామం ఇక్కడ పైన కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువునికి వందనాలు. అయ్యా, అనుదినం నీ వాక్యం ధ్యానించాలని, చదవాలని, వినాలని ప్రభు ఆశతో అనేక మంది నాయన మరి నీతో గడపలేక, చదవలేక, వినలేక అయ్యా వారి బిజీ లైఫ్లో నాయన మరి బాధపడుతున్నారు. అలాంటి వారి విషయంలో కృప తెరిచి ఈ సమృద్ధి జీవజల ఆహారంగా ఈ వాక్యం చదవలేని స్థితిలో వినుటకు నాయన మరి చదువు రాని వారు కూడా వినేలాగా నువ్వు యొక్క మార్గం తెరిచావు, నీ కృపను అనుగ్రహించావు నాయన. మరి ఎవరెవరి జీవితాలలోకి అవసరమైందో నీ సమృద్ధి జీవం ఈ వాక్యాల ద్వారా ప్రవహింపచేయండి. వారి పరిస్థితులలో నాయన మరి మీ కృపను దయచేసి అయ్యా వారి ప్రార్థన విజ్ఞాపనలకు నాయన మరి జవాబును అనుగ్రహించి వాక్యాన్ని ధ్యానించుటకు, వాక్యాన్ని వినుటకు బలాన్ని, శక్తిని, సామర్థ్యము దయచేయండి. ఎందుకంటే ఆత్మ వాళ్ళు వర్ధిల్లిన కొలది అన్ని విషయంలో వర్ధిల్లదని నీ వాక్యం సెలవిస్తుంది. ఆత్మ వర్ధిల్లాలంటే నీ వాక్యం చదవాలయ్యా, ఆత్మ వర్ధిల్లాలంటే నీ వాక్యం ధ్యానించాలయ్యా, నీ వాక్యం ఆహారంగా భుజించాలయ్యా. ఎందుకంటే నీ వాక్యమైన వేసయ్యా. దయచేసి ఈ వాక్యం వింటున్న అయ్యా వినబోతున్న ప్రతి ఒక్కరి జీవితాలలో వాక్యం వినుటకు, చదువుటకు నీ కృప దయచేసి వినలేని వారికి వినిపించగల మనస్సును ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని, వారి జీవితాలలో గొప్ప కార్యములు చేసి నిన్ను మహిమపరచుకోమని, నజరేయుడు నమ్మదగిన వారి సర్వోన్నతుడు సకల ఆశీర్వాదంలో కారణభూతుడు అయిన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ ఫాదర్.